అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గ్రహాలలో శుక్రగ్రహణం గురించి చెప్పుకుందాము. శుక్రగ్రహణము, నవగ్రహాలలో శుక్రగ్రహము ఒక గ్రహము. ఈ శుక్రగ్రహము శుక్రాచార్యుడు ఏంటంటే రాక్షసుల గురువు, దేవతల గురువేమో గురుగ్రహము, రాక్షసుల గురువేమో శుక్రుడు. ఈ శుక్రాచార్యుడు మెయిన్ జన్మ జాతకంలో ఈ నవగ్రహాలలో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు శుక్రగ్రహము. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, లేడీస్కి మెయిన్ ఇంపార్టెంట్. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళది అనేది కూడా శుక్రగ్రహం బట్టి చెప్పవచ్చు అన్నట్టు. అయితే శుక్రుడు జన్మ కుండలిలో ఎవరికైనా ఒకటో స్థానంలో కానీ, ఒకటో స్థానం అంటే ఎవరికైనా తన గురించి అనమాట. రెండవ స్థానం అంటే ధనస్థానం, నాలుగో స్థానంలో కానీ, ఐదవ స్థానం పంచమ స్థానం, ఐదవ స్థానం అయినది. ఇంకా ఏంటి, తొమ్మిదవ స్థానం నవమ స్థానం, అక్కడ కూడా చాలా మంచి పాజిటివ్స్ ఇస్తాడు. 11వ స్థానంలో లాభస్థానం, ఇంకా మంచి స్థానం, అది ఇంకా మంచి. శుక్రుడు అక్కడ ఉంటే ఇంకా మంచి స్థానాలు, మంచి ఫలితాలు ఇస్తాడు అనమాట. అయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటి అంటే, ఆయన ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలలో 1, 2, 4, 5, 9 ఇంట్లో ఉన్నాడనుకో ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే, అయితే అన్ని గ్రహాలు 8వ స్థానంలో ఉంటే ఫలితాలు ఇవ్వడు కానీ, మంచి ఫలితాలు ఇవ్వరు. కానీ శుక్రుడు మాత్రం 8వ ఇంట్లో ఉన్నా కూడా, అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయన కొన్ని పాజిటివ్ ఫలితాలు ఇస్తాడని చెప్పొచ్చు. అయితే శుక్రగ్రహము ఏంటంటే మెయిన్ కారణం కళలకు. సినిమా యాక్టర్స్ కానీ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు అందులో రాణిస్తున్నారంటే శుక్రుడు పాజిటివ్గా ఉంటేనే వాళ్ళు సినిమా యాక్టర్స్ అందరూ చాలా రాణిస్తారనమాట. సంగీత విద్వాంసులు, ఆర్టిస్ట్, నృత్యము, డ్యాన్స్, కళలకు మెయిన్ కారకుడు శుక్రుడు. ధనానికి మెయిన్ కారణం. అతను కోటీశ్వరుడుగా మంచిగా సంపాదిస్తుంటే శుక్రుడు మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ జాతకం తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళు శుక్రుడు వాళ్ళకి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు మంచి బిజినెస్లో కూడా మంచిగా రాణిస్తుందని చెప్పవచ్చు అనమాట. అంటే శుక్రుని లక్షణాలు అవి అనమాట. అందంగా ఉంటారు. అందం అంటే ఆయన ఇచ్చే కారణం అవన్నీ అనమాట. అందంగా ఉన్నారంటే శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉంటేనే అందంగా ఉంటారు అనమాట. కొన్ని ఉన్నాయి. శుక్రుడు వివాహానికి మెయిన్ కారణము. అందుకే జన్మకుండలిలో వివాహానికి మెయిన్ కారణం గురుబలం ఉన్నా కూడా శుక్రగ్రహాన్ని చూస్తారనమాట. అసలు ఎందుకు లేట్ అవుతుంది కదా, కొందరికి మ్యారేజ్ లైఫ్ లేట్ అవుతుంది కూడా శుక్రగ్రహాన్ని చూస్తారనమాట. నేను ఇవి కొన్ని ఇప్పుడు చెప్తాను. వివాహము, ఆదాయము, స్త్రీ, మంచితనము, తెలుపు, భార్య, పువ్వులు, వాహనములు, వెండి, ప్రీతి, ముత్యము, జలప్రవేశము, గానము, భోగము, అదృష్టము, వినోదము, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నిటికీ మెయిన్ గ్రహ కారకత్వము శుక్రుడు అనమాట. నేను ఫుల్ వీడియో చేస్తాను, అందులో ఇంకా శుక్రుని గురించి ఇంకా చెప్తాను నేను. నమస్తే.